దేవి, మన పెద్దన కవీంద్రులు నిర్వచించినట్లు నిరుపహతి స్థలంబు సరే రమణీ ప్రియము. నీవు ఇచ్చు కప్పుర విడము. ఓహోహోహో, కావ్యరచనకు ఇదే సరైన తరుణం. స్వామి, కావ్యరచన మీకు సంస్కృతంలో అలవాటుగా, మరి ఈ ఆముక్తమాల్యదను తెలుగులో వ్రాస్తున్నారే? ఏమందువా? తెలుగదేలయన్న తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల భుండ తెలుగొకండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. అని ఆంధ్రదేవుని ఆనతి. దేవుని మీద పెట్టడం ఎందుకు? తెలుగు మీకు అభిమానం అని చెప్పకూడదా? తాంబూలం సేవించండి. ఏమిటి కొంటెతనం? ఏమన్నావు? కొంటెతనమా? అబ్బా, నీళ్ళు. స్వామి, గాలి. అయ్యో, స్వామి, కూర్చో కూర్చో. అప్పాజీ, అప్పాజీ మాట్లాడుతున్నా. రండి అప్పాజీ. ఏమీ లేదు రాయ. మహాశిల్పి ఇక్కడ నుంచి చూస్తే కనిపించాలి. ఆ స్థలం గుర్తుపెట్టుకుని కట్టడం ప్రారంభించండి. ఇక పదండి. ఏమిటది అప్పాజీ? ఇప్పుడు కదరాయ, తర్వాత చెప్తా. ప్రభు, ఇంకా నయం అప్పాజీ గారు చూడలేదు. చూచారు గనుకే నన్ను నీకు విడిచిపెట్టి వెళ్ళారు. చాలు. అయినా అప్పాజీ వారు ఎందుకు వచ్చినట్లు, ఎందుకు వెళ్ళినట్లు? అది చాలా రహస్యం. నిద్ర లేచేసరికి ఇక్కడి నుంచి చూస్తే మనకు హజారరామస్వామి దేవాలయ దర్శనం కావాలి. ఆ స్థల నిర్ణయం కోసమే వచ్చాను. స్వామి, అప్పాజీ వారికి మీరంటే ఎంత వాత్సల్యం.
అనరే జయ జయ అనరే తెలుగు వెలుగులను దిశలను నించే బాలకుమార రాయలకు జయ అనరే జయ జయ అనరే తెలుగు వెలుగులను దిశలను నించే బాలకుమార రాయలకు జయ అనరే జయ జయ అనరే కన్నడ రాజ్యము ఏలేనన్న కళింగ దేశము నాదేనన్న కన్నడ రాజ్యము ఏలేనన్న కళింగ దేశము నాదేనన్న పాదుకు వచ్చే తాతయవరని ముందులు గురిసే బాలునకు జయ అనరే జయ జయ గనరే తెలుగు వెలుగులను దిశలను నించే బాలకుమార రాయలకు జయ అనరే జయ జయ గనరే రణతంత్రమున రాజ్యతంత్రమున జనకునకే గురుదేవులు కాగా రణతంత్రమున రాజ్యతంత్రమున జనకునకే గురుదేవులు కాగా అసలు తాత మా అప్పాజీ అని చేతులు దాచే తనయునకు జయ అనరే జయ జయ అనరే తెలుగు వెలుగులను దిశలను నించే బాలకుమార రాయలకు జయ అనరే జయ జయ అనరే అమ్మా అప్పాజీ 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 ఏమిటి బాబు? మీతోనే వస్తా మీ ఇంట్లోనే ఉంటా అప్పాజీ, నా సంకల్పమే చిరంజీవి నోట వచ్చినట్టుంది. ఇదే శుభముహూర్తం. ఇది వరకు నా బాధ్యత వహించినట్లే ఇక ముందు చిరంజీవి బాధ్యత కూడా మీరే వహించాలి. ఏం దేవి? అంతకంటే మనకు కావాల్సింది ఏముంది ప్రభు? రాయ, నిశ్చింతగా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో మీ అభిమానం కొద్దీ ఈ వృద్ధుని మీద ఇంత బాధ్యత పెడుతున్నారు. అవునప్పాజీ, మీ శిక్షణలో అయితే చిరంజీవి కూడా తండ్రి అంతటి వాడవుతాడని మా ఆశ. అలాగేనమ్మా. ఈ వృద్ధాప్యంలో కాలక్షేపానికి నాకు ఒక మనుమడు కావాల్సిందేగా. పదండి అప్పాజీ. ఆ.